డబ్బు దుబారా ఎక్కువ చేస్తారు డబ్బు గల్లోళ్ళు. ఎక్కడ పెళ్ళిళ్ళు ఎక్కడ చేసుకుంటారు బాగా డబ్బు ఎక్కువ అయిపోయిన వాళ్ళు? ఎక్కడ? జైపూర్ డెస్టినేషన్ వెడ్డింగ్. ఇక్కడ ఫుట్పాత్ మీద పడుకొని పట్ట కప్పుకున్న వాళ్ళు కనపడరు వాళ్ళకి. రైల్వే స్టేషన్లో అనాథ పిల్లలు అది చూస్తా వాళ్ళు కనపడరు. డెస్టినేషన్ వెడ్డింగ్ అంట. అది పరిస్థితి. అలాగా ఉండొద్దు దయచేసి. డబ్బుని సద్వినియోగం చేయండి. నేను సంపాదించిన డబ్బుని ఈ విధంగానే సద్వినియోగం చేస్తా. నాకు మీ నుండి ఐ డిమాండ్ ఫ్రమ్ యూ టు సర్వ్ ద కంట్రీ విత్ ఆల్ పేట్రియాటిజం, ఫుల్ పేట్రియాటిజం, మనస్సు నిండా దేశభక్తి నింపుకొని చేయండి అని కోరుకుంటూ మీకు అభినందనలు తెలియజేస్తూ, ప్రతి సంవత్సరం కూడా మనం ఇలా చేస్తా. ప్రతి సభలో నేను ఇలాగే మాట్లాడతా. ఒక్క అమ్మాయి ఒక అబ్బాయి ఒక బాధ నా మనసులో మాట చెప్తారు. మిగతా వాళ్ళంతా పేరు కోసం చేస్తున్నారు, మమ్మల్ని కూడా మీలాగా తయారు చేయడానికి చేస్తున్నారని చెప్తుంటారు. అది నిజమే, అది కూడా ఒక పార్ట్. బట్ హిమాలయన్ అంబిషన్ ఈజ్ దిస్, మై కంట్రీ షుడ్ బికమ్ ద గ్రేటెస్ట్ కంట్రీ ఆన్ దిస్ గ్లోబ్ చెప్తూ ఒకసారి ఈ భారతమాతను తలుచుకుందాం. భారతమాతకి జై అని చెప్పాలి. మర్చిపోయాను, ఇక్కడ ఇవాళ నాతో పాటు ప్రతి సంవత్సరం తిరుమల శెట్టి రమేష్ లేచి నమస్కారం నేను ఆయన పానీపూరి ఇస్తాడు అందరికి ఫ్రీగా. ఇప్పుడైతే కొద్దిమంది, అప్పుడైతే 400-500 మంది. అందుకని ఆయన తిరుమల శెట్టి రమేష్ అయితే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆయనకి ఏం పేరు పెట్టారంటే పానీపూరి రమేష్ అంటారు. తిరుమల శెట్టి రమేష్ ఆయన కూడా ఉంటారు. పానీపూరి రమేష్కి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇంత చక్కగా ఆర్గనైజ్ చేసినటువంటి లక్ష్మణ్, హుస్సేను, మన కరీము, బేబీ రాణి, మహిళా సాంసరావు గారి అందరికీ కూడా, మిగతా పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ మెంబర్స్ అందరికి కూడాను నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ, భారత్ మాతను ఒకసారి తలుచుకోవాలని కోరుతున్నా. ఎక్కడ వినపడాలి మీరు చెప్తే? టెర్రరిస్టులకు వినపడాలి. కాశ్మీర్లో, హిమాలయాలు అవతలకు అక్కడ యువతలు కదా. భారత్ మాతాకి. థ్యాంక్ యూ వెరీ మచ్.